లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందనుకుంటేనే నల్గొండ జిల్లాలో 750 కోట్లతో గంధమల్లో ప్రాజెక్టుకు, హైదరాబాద్ తాగునీటి కోసం గండిపేటలో 7,000 కోట్లతో శంకుస్థాపనలు ఎలా చేస్తారని నిలదీశారు. రేవంత్ రెడ్డి తలా తోక లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఒక జోకర్ పాలన అయిపోయింది. ఒక జోకర్లా సీఎం కుర్చీ అంటే ఒక జోకర్లా అయింది. తర్వాత తుపాకి రాముని మాటల్ని మైమరిపించేటువంటి చందాన వారి పాలన కొనసాగుతా ఉంది. అట్లాగే ఎన్నికల తదనంతరం కూడా రకరకాలుగా మాయమాటలు చెప్తూ మభ్యపెడుతూ మళ్ళీ అదే తీరున ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తూ కాలయాపన తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగింది ఏది లేదు. ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ప్రజల వారిచ్చిన హామీలని ప్రశ్నించకుండా ఉండడం కోసం రోజుకొక అంశాన్ని పైకి తీసుకొచ్చి అడావుడు చేస్తూ ఏదో జరిగిపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావుని కానీ జైల్లో పెడతాం, లేకపోతే బొక్కలేస్తామని రకరకాలుగా